అనుకున్నట్టుగా ఏమి చేయలేదండి. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. వచ్చి ఆటో వాళ్ళకి ఇస్తా అన్నాడు, వాలంటీర్ ఇస్తా అన్నాడు, ఆడపిల్లలందరూ డబ్బులు వేస్తా అన్నాడు, నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నాడు. చాలా ఇస్తా అన్నాడు కానీ అందులో ఏ ఒక్కటి కూడా చేయలేదు. హ్మ్. అంటే వాలంటీర్‌ని తీసేసారు కదా! మీకెలా ఉందంటారు? వాలంటీర్లు తీసి చాలా బాధగా ఉంది. ఏదన్నా చిన్న చిన్న పనులుంటే వాళ్ళే చేసి పెట్టేవాళ్ళు. ప్రతిదీ కూడా మనం ఆఫీస్‌కెళ్ళి పని మానేసి చేసుకోవాల్సి వస్తుందండి. హ్మ్. మరి వాలంటీర్‌ని గత ప్రభుత్వం మోసం చేసింది వైసీపీ ప్రభుత్వం. ప్రభుత్వ రికార్డులు లేకుండా చేసిందని చెప్పేసి పవన్ కళ్యాణ్ అంటా ఉన్నాడు కదా! పవన్ కళ్యాణ్ గారికి ఏం తెలుసండి. మొన్నటిదాకా ఆయన ఏదో సినీ ఫీల్డ్‌లో వచ్చాడు తప్ప ఆయనకి అధికారం చెలాయించడం ఏమి రాదు ఆయనకి. ఎందుకంటే ఆయన ముందు సినీ ఫీల్డ్. తర్వాత 2014 వచ్చాడు కానీ ఏమీ చేయలేదు. అడుగుతాను, చేస్తాను అన్నాడు, ఏమీ చేయలేదు. తర్వాత కూడా పోటీ చేశాక 2 సార్లు కూడా ఓడిపోయాడు. ఏదో పొత్తు పెట్టుకుని గెలిచాడే తప్ప అతనికి రాజకీయ అనుభవం లేదు, అంత నాలెడ్జ్ కూడా లేదు ఆయనకి. అంటే పవన్ కళ్యాణ్ చేయగల సత్తా ఉంది. గెలవకముందే చాలా చేశాడు రైతులకు గాని, వాళ్ళకి గాని అని చెప్పేసి అంటా ఉన్నారు. ఏదో చెప్పుకోవడానికే తప్ప అనుకున్నంత ఏమీ కాదు. వైఎస్ఆర్ చేసినంతగా ఎవరు చేయలేదు ఇప్పుడు మట్టుకు. రైతులకైతే రాజశేఖర రెడ్డి గారు చేశారు ఎక్కువ.